ఫైనల్ ఎనిమీ ప్రాపర్టీస్ యాక్ట్ కింద ఈ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని జప్తు చేయాలని మన గవర్నమెంట్ అనుకోవడం కరెక్టా కాదా? జెన్యూన్ గా చెప్పండి. ఎందుకంటే ఈ పార్టీషన్ అనేది చాలా అగ్లీగా జరిగింది. లార్డ్ మౌంట్ బ్యాటన్, మొహమ్మద్ అలీ జిన్నా ఇలాంటి వ్యక్తులు లిటరల్లీ చింపేశారు ఒక పేపర్ ని. ఒక ముక్క వెళ్ళిపోయింది, ఒక ముక్క వచ్చేసింది. కొన్ని లక్షల్లో జనాలు చనిపోయారు. ఇవాటికి అది మనల్ని హాంట్ చేస్తుంది. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే అది ఒక బ్లాక్ పేజ్. డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేసిన ఓవర్ నైట్ లో 15,000 కోట్ల ఆస్తి. మధ్యప్రదేశ్ హైకోర్టు సైఫ్ అలీ ఖాన్ గారి ఆస్తి మీద అందులో ఫ్లాగ్ స్టాఫ్ హౌస్ అని ఒకటి ఉంది, నూర్ సబాహ్ ప్యాలెస్. అది చాలా హిస్టారిక్ ప్లేస్. ప్రస్తుతానికి అది హోటల్ లా మార్చేశారు దాన్ని, మంచి లగ్జరీ హోటల్ లాగా. అది ఉంది. దర్ రుస్ సలాం అని ఇంకో ప్రాపర్టీ ఉంది, హబీబీకా బంగ్లా అని, అహ్మదాబాద్ ప్రాపర్టీ అని, కోహిఫ్జా ప్రాపర్టీ అని, రకరకాల ప్రాపర్టీస్ మీద ఎనిమీ స్టేట్ అనే ముద్ర పడింది. ఒక చిన్న రీట్రైల్ అనేది నడుస్తుంది ప్రస్తుతానికి, కానీ అక్కడ కూడా పెద్దగా వచ్చేదేం లేదు. ఈ ఆస్తి ఏదైతే ఉందో సైఫ్ అలీ ఖాన్ గారు జారిపోయింది అంటున్నారు. The Madhya Pradesh High Court has now ordered a fresh trial. The High Court's verdict overturns the judgment passed by a trial court 2 decades back. ఇక్కడ చాలా మందికి 100 రకాల డౌట్లు వస్తాయి. ఆ ఆస్తిని ఎందుకు జప్తు చేశారు? సైఫ్ అలీ ఖాన్ అనే వ్యక్తిని ఎందుకు? ఎనిమీ స్టేట్ అంటే ఏంటి? ముస్లిం పర్సనల్ లా అనేది ఎవరికి వర్తిస్తుంది? మీరు నేను చెప్పేదంతా జాగ్రత్తగా ఉంటే చాలా కొత్త విషయాలు తెలుస్తాయి ఈ వీడియోలో. అండ్ ఈ కేసు గురించి మనం మాట్లాడాలంటే 1947కి వెళ్ళిపోవాలి. అండ్ ఈ కథ మొత్తం నవాబ్ హమీదుల్లా ఖాన్ అనే వ్యక్తి నుంచి మొదలవుతుంది. ఈజ్ ద లాస్ట్ నవాబ్ ఆఫ్ భోపాల్. మొత్తం ఈ స్టోరీ మొత్తంలో ఉండే లీగాలిటీ మొత్తాన్ని అందరికీ పూస కూర్చున్నట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తే జాగ్రత్తగా వినండి. ఇది మన జనరల్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక డౌట్ వస్తుంది కదా అందరికి, గవర్నమెంట్ మన ప్రాపర్టీని ఎలా తీసుకోగలుగుతుంది? అది ప్రైవేట్ ప్రాపర్టీ కదా అని అడిగే ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఒక ఆన్సర్ లో ఉంటుంది. అందుకోసం మనం జూమ్ ఇన్ చేసి మరి లీగాలిటీ గురించి మాట్లాడాలి. అది కూడా అందరికీ అర్థమయ్యే భాషలో. అండ్ ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు కోట వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. లోకల్ ఇష్యూస్ తో మొదలై ఇంటర్నేషనల్ ఇష్యూస్ వరకు మన నేషనల్ ఇంట్రెస్ట్ ముందు పెట్టి ప్రతి టాపిక్ మీద మాట్లాడతాం. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్స్యూమ్ చేస్తున్నారు. దానివల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళు ఉంటే నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఈ కాంటెక్స్ట్ గురించి మీకు ఏ మాత్రం అర్థం కావాలన్నా ఒక చిన్న ఫ్యామిలీ ట్రీని మీరు గుర్తుపెట్టుకోవాలి. మనందరికీ తెలిసిన వ్యక్తి సైఫ్ అలీ ఖాన్. ఆయన హీజ్ ఎ ప్రామినెంట్ బాలీవుడ్ యాక్టర్. రీసెంట్ గా మన తెలుగు సినిమాలు కూడా చేశారని తెలుగు వాళ్ళకి కూడా సుపరిచితుడే. బట్ ఆయన ఫ్యామిలీ ఆఫ్ నవాబ్స్ నుంచి వస్తున్నాడు ఆయన. అంటే మన దేశం ప్రీ ఇండిపెండెంట్ ఎరాలో చాలా వరకు బ్రిటిష్ రూల్ అండర్ లో ఉంటే కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి. అలాంటి ప్రిన్స్లీ స్టేట్స్ లో ఒక స్టేటే భోపాల్. ఆ రాజ్యానికి నవాబే హమీదుల్లా ఖాన్. ఆవిడకి 3 పేర్లు, ప్రతి పేరు మీరు గుర్తుపెట్టుకోవాలి. పెద్దవాడి పేరు అబిదా సుల్తాన్. 1913లో పుట్టారు ఆవిడ. ఈవిడ స్వతంత్రం వచ్చిన 3 సంవత్సరాలకి పాకిస్తాన్ షిఫ్ట్ అయిపోయారు. ఈవిడ మన కథలోకి మళ్ళీ వస్తుంది. రెండో ఆవిడ పేరు సజీదా సుల్తాన్. ఇకపోతే మూడో వ్యక్తి పేరు రబియా సుల్తాన్. ఈ మూడో వ్యక్తి మనకు అంత ఇంపార్టెంట్ కాదు. సజీదా సుల్తాన్ అనే వ్యక్తి దగ్గర మనం కొంచెం జూమ్ ఇన్ చేస్తే నవాబ్ ఇఫ్తిఖర్ అలీ ఖాన్ పతౌదీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈయనెవరు? ఆయన అప్పట్లో ఫేమస్ క్రికెట్ ప్లేయర్. అప్పట్లో ఇంగ్లాండ్ ఆడేవాళ్ళు. ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో ఇండియా కూడా ఆడారు ఆయన. ఇప్పుడు ఆయనకు పుట్టిన బిడ్డ పేరే మన్సూర్ అలీ ఖాన్. ఆయన టైగర్ పటౌడీ అని కూడా అంటారు ఆయన్ని. మనకి చాలా జనరేషన్స్ ముందు కాబట్టి మనకు తెలియదు, కానీ ఆయన కూడా ఒక ఫేమస్ క్రికెట్ ప్లేయర్. ఆయన ఒక సినిమా హీరోయిన్ పెళ్లి చేసుకున్నారు. ఆవిడ పేరు షర్మిలా టాగోర్. ఇప్పుడు వీళ్ళిద్దరికి పుట్టిన పిల్లలు సైఫ్ అలీ ఖాన్, సోహా అలీ ఖాన్ అండ్ వన్ మోర్ కిడ్. ఈ ఫ్యామిలీ ట్రీ ఇక్కడ వరకు మీరు గుర్తుపెట్టుకోండి చాలు. పెద్దవాడు అబీదా సుల్తాన్ ఎప్పుడైతే పాకిస్తాన్ వెళ్ళిపోయిందో ఈ ఆస్తి మొత్తం సజీదా అనే వ్యక్తిది అని చెప్పి 1962లో లీగల్ గవర్నమెంట్ ఆర్డర్ ఒకటి తెచ్చుకున్నారు. ఇది ఒక సర్టిఫికేట్ లాంటిది. పెద్దవాడు వెళ్ళిపోయింది కాబట్టి ఏవేవైతే పాస్తులు ఉన్నాయో అన్ని మావే అని గవర్నమెంట్ గుద్దిన సీల్ అనుకోండి. కాకపోతే ఇక్కడ చిన్న మెలిక ఉంది. ముస్లిం పర్సనల్ లా అని చెప్పి మీలో ఎంతమందికి లా గురించి తెలుసు? మీకు ముస్లింల ఇన్హెరిటెన్స్ కి సంబంధించి భారతదేశంలో ఉండే లా ఇది. ఖురాన్ లో కానీ షరియాలో కానీ ఇస్లామిక్ ఇన్హెరిటెన్స్ లా అని ఉంటుంది. ఇది చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది, కానీ సింప్లిఫై చేసి మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక ఆస్తి ఉండి ఒక 4 పిల్లలు ఉంటే ఈ 4 పిల్లలు ఎక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యన్నా వాళ్ళ చేతిలో ఏ దేశం పాస్పోర్ట్లు ఉన్నా వాళ్ళకి పలానా ఆస్తి మీద హక్కు ఉంటది అని చెప్పే లా అది. సో ఈ లా ప్రకారం పెద్దవాడు అబిదా అనే ఆవిడకి ఈ ప్రాపర్టీస్ లో హక్కు ఉంటది. వాటి నుంచి వచ్చే రెవెన్యూస్ లో వాటా ఉంటది. సో పాకిస్తాన్ వెళ్ళిపోయిన వాడు ఊరికే కూర్చుంటదా? లేదు, నాకు నా ఆస్తి కావాల్సింది సస్య మీర, నేను ఒప్పుకోను అన్నట్టు అక్కడ కూర్చున్నట్టున్నారు ఆవిడ. సో మీరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ముస్లిం పర్సనల్ లాని 1962లో సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ ఫ్యామిలీ తెచ్చుకున్న ఈ సర్టిఫికేట్ ని పక్కన పెట్టి ఒక బ్యాటిల్ నడుస్తుంది కోర్ట్స్ గత కొన్ని సంవత్సరాలుగా. సైఫ్ అలీ ఖాన్ అనే వ్యక్తి ఫ్యామిలీ చెప్పేది ఏంటి? వాళ్ళ నాయనమ్మ సజీదా అనే వ్యక్తి నుంచి వాళ్ళ సైడ్ ఇదంతా మాదే, వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకి ఆస్తికి ఎటువంటి సంబంధం లేదు, భారతదేశంలో మేము ఉన్నాం కాబట్టి మాదే అని వీళ్ళు అంటారు. లేదు, ముస్లిం పర్సనల్ లా ప్రకారం మాకు కూడా వాటా ఉంటది, మా వాటా మాకు కావాలి అని వాళ్ళు అంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా మధ్యలో కొత్త మెలిక వచ్చింది. ఆ మెలిక పేరే ఎనిమీ ప్రాపర్టీస్ యాక్ట్. ఇది 1968లో వచ్చిన యాక్ట్ ఇది. ఈ యాక్ట్ మనకి ఏం చెప్తుంది? సింపుల్ గా, మన భారతదేశానికంటూ ఒక శత్రు దేశం ఉంటే ఈ దేశం నుంచి ఆ దేశానికి ఎవరైనా వెళ్ళిపోతే వాళ్ళ ప్రాపర్టీస్ గానీ భారతదేశంలో ఉంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాపర్టీని ఎనిమీ ప్రాపర్టీ కింద మనం చూడాలి అని. మీరు లాజికల్ గా ఆలోచించండి. పాకిస్తాన్ లాంటి దేశం మన దేశాన్ని ఎప్పుడు తొక్కేద్దామా అని చూస్తుంటది. మరి మన దేశం నుంచి అలాంటి దేశం వెళ్ళి అక్కడ బ్రతుకుతున్న సిటిజన్స్ కి అక్కడ వాళ్ళు డబ్బులు సంపాదిస్తూ అది చాలా అన్నట్టు ఇక్కడ నుంచి డబ్బులు పట్టుకెళ్లి అక్కడ ఆ గవర్నమెంట్ కి ట్యాక్సులు కట్టి వాళ్ళు ఉగ్రవాదుల్ని ఫండ్ చేసి వాళ్ళు బార్డర్లు దాటి మన దేశంలోకి వచ్చి ఏంటి నాన్ సెన్స్ అని చెప్పి పెట్టిన లా ఇది 1968లోనే. ముఖ్యంగా ఈ టైంలో 65లో ఒక యుద్ధం నడిచింది ఇండియాకి పాకిస్తాన్కి, 71లో కూడా. తర్వాత ఆ టైంలో
అక్కడ బంగ్లాదేశ్ అది ఫామ్ అయింది. సో ఇలాంటి వాలటైల్ సిచ్యువేషన్ లోనే ఎనిమీ ప్రాపర్టీస్ యాక్ట్ పెట్టారు. ఇప్పుడు ఈ ఎనిమీ ప్రాపర్టీస్ యాక్ట్ సైఫ్ అలీ ఖాన్ ఆస్తుల మొత్తాన్ని మటాష్ చేస్తుంది. మీకు లీగల్ గా ఓవర్ ద ఇయర్స్ ఏం జరిగిందో 1 by 1 చెప్పేస్తాను, మీకే క్లియర్ గా అర్థమైపోతుంది. ఈ గొడవ మొత్తానికి మేజర్ బీజం పడింది 1980s లో. అబిదా సుల్తాన్ అనేవాడు ఒక పుస్తకం రాశారు, మెమోయిర్స్ ఆఫ్ ఎ రెబెల్ ప్రిన్సెస్ అని. ఒక వైవిధ్యభరితమైన పేరు పెట్టి ఆవిడకి రావాల్సిన ఆస్తి ఆవిడకి రాకుండా చేశారని, ఆవిడ ఫ్యామిలీ పన్నాగాలు పని మరి ఆస్తి మొత్తాన్ని దోచేసుకున్నారని మంచి సినిమా స్క్రీన్ ప్లే లాంటిది ఒకటి రాసి ఆవిడ 2002లో చనిపోయారు. ఇప్పుడు ఈ పుస్తకానికి చాలా వెయిట్ ఉంది. ఆవిడ సుపుత్రుడు ఇప్పుడు ఈవిడ అబ్బాయి షహరియార్ మొహమ్మద్ ఖాన్ అని, ఆయన తర్వాత పాకిస్తాన్ ఫారెన్ సెక్రటరీ అయ్యాడు. ఆయన లేదు మా అమ్మకి సంబంధించిన ఆస్తి మా అమ్మకి రావాల్సిందే అని చెప్పి లీగల్ డిస్ప్యూట్ అది స్టార్ట్ చేశాడు ఇండియా మీద. ఆస్తి మాకు కావాలి, దాంట్లో వాటా మాకు ఇవ్వాలి అని. ఇదంతా ఇప్పుడు 1990s ఆ టైంలో. ఈ టైంకి ఆల్రెడీ సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ గది వచ్చేసి హిందీ సినిమాలు చేస్తున్నారు హీరోగా. మన ఇండియన్ అథారిటీస్ నుంచి సింపుల్ రెస్పాన్స్ వచ్చేది, ఎనిమీ ప్రాపర్టీస్ యాక్ట్ చూపించి దుబ్బే అని చెప్పేవాళ్ళు. మీ దేశానికి మా దేశానికి సాన్నిహిత్యం ఉన్నప్పుడు చూసుకుందాం, తర్వాత వచ్చి మాట్లాడు అని ఇండైరెక్ట్ గా చెప్పినట్టే అది. ఈ ఎనిమీ ప్రాపర్టీస్ యాక్ట్ అనే పేరు గానీ, వాళ్ళ కజిన్స్ అబిదా సుల్తాన్ వాళ్ళ ఫ్యామిలీ ట్రీ ఇదంతా చూసినప్పుడు సైఫ్ అలీ ఖాన్ కొంచెం గుండెలో కొంచెం రైళ్లు పరిగెట్టి 2005లోనే కోర్టును అప్రోచ్ అయ్యారు. లేదు మా ఓనర్షిప్ ను వ్యాలిడేట్ చేయండి, ఇంకా గట్టిగా బల్ల గుద్ది చెప్పండి ఇది మాదే అని ఇంకా రకరకాల డాక్యుమెంట్స్ అయితే తెచ్చుకునే ప్రయత్నం ఉంది. ఇన్ఫాక్ట్ అప్పట్లో భోపాల్ లోకల్ కోర్టు కూడా సైఫ్ అలీ ఖాన్ ఫేవర్ లోనే జడ్జ్మెంట్ ఇచ్చింది, లేదు వీళ్ళవే అవి అని, లేదు మీరే ఉంచుకోండి అని. కానీ అసలు ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందంటే 2014లో. అప్పుడే గవర్నమెంట్ మారింది. ఈ మారిన గవర్నమెంట్ ఏదైతే ఉందో దేశం మొత్తంలో ఎనిమీ ప్రాపర్టీస్ యాక్ట్ కింద ఏ బిల్డింగ్స్ వస్తాయి, ఏ స్థలాలు వస్తాయి, దాని మీద ఇంకొంచెం మనం జూమ్ ఇన్ చేసి చూడాలి, కొంచెం భూతద్దంలో చూసి మరి పట్టుకొని తీసుకురండి అని అడిగింది. ఆ జల్లెడ పట్టే ప్రక్రియలోనే భోపాల్లో ఉండే ఈ ఆస్తులన్నీ బయటపడ్డాయి. సడన్ గా గవర్నమెంట్ రంగంలోకి దిగి 2016 నుంచి 2020 మధ్యలో ఏవేవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ముస్లిం పర్సనల్ లా కింద ఈ ప్రాపర్టీస్ అబిదాకు కూడా వెళ్ళేవి. ఆవిడ కూడా ఇందులో పార్ట్నర్ గా అయ్యే అవకాశం ఫ్యూచర్ లో ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఎనిమీ ప్రాపర్టీనే. ఎనిమీ ప్రాపర్టీ కాబట్టి ఇది సైఫ్ అలీ ఖాన్ అనే వ్యక్తి చేతిలో ఉండకూడదు, ఇది మాకే కావాలి అని మధ్యప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళి అప్పీల్ చేసేసరికి ఒక 2024 ఎండింగ్ లో అనుకుంటా, లేదు మీరు దీని మీద ముస్లిం పర్సనల్ లో అప్లై చేయండి, సైఫ్ అలీ ఖాన్ గారికి ఫేవర్ గా ఇచ్చిన రూలింగ్ ఏదైతే ఉందో ట్రయల్ కోర్టులో దాన్ని వెనక్కి తీసుకోండి, ఇది ఖచ్చితంగా ఎనిమీ ప్రాపర్టీ అనే మీనింగ్ వచ్చినట్టు జడ్జ్మెంట్ ఇచ్చింది. మేము ఫైనల్ జడ్జ్మెంట్ ఇచ్చే లోపల మీరు 1 year తీసుకోండి, ఈ 1 year లో మొత్తం పైనుంచి కింద వరకు మొత్తం స్టడీ చేసి ఒక కరెక్ట్ అయిన జడ్జ్మెంట్ అది ఇవ్వండి అని చెప్పి ట్రయల్ కోర్టును ఆదేశించింది. కానీ కేసు ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇన్ని పేజీలు తిరిగేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఓవర్టర్న్ అవుతుందని అయితే నేను అనుకోవట్లేదు. మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో 15,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కోల్పోయారు సైఫ్ అలీ ఖాన్. మధ్యప్రదేశ్లోని తన పూర్వీకుల ఆస్తులను ప్రభుత్వం ఎనిమీ ప్రాపర్టీగా గుర్తించడాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. ఏదైతే ఎనిమీ ప్రాపర్టీ అని స్టిక్ ఆన్ అయ్యారో దాని మీద ఉంటారని నా భావన. బట్ ఈ వీడియో చూస్తున్న ఒక సగటు వ్యక్తికి ఒక డౌట్ రావచ్చు, సరే గవర్నమెంట్ ఈ ప్రాపర్టీస్ అన్ని తీసుకొని ఏం చేస్తుంది, వేల కోట్ల ప్రాపర్టీలు కదా ఇవన్నీ కలిపితే సుమారు 15,000 కోట్లు అంటున్నారు. మరి వాట్ ఈస్ గవర్నమెంట్ గోయింగ్ టు డూ అబౌట్ ఇట్ అనే డౌట్ మీకు వస్తే, సెపీ అని కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీస్ ఆఫ్ ఇండియా అని ఒక వింగ్ ఉంది. ఫస్ట్ ఆ వింగ్ చేతిలోకి వచ్చేస్తాయి ఇవన్నీ. ఇమ్మీడియట్ గా 3 పనులు చేస్తుంది ఈ సెపీ. ఫస్ట్ ఆ బిల్డింగ్ లో తీసుకొని సీల్ వేసేస్తుంది, లీగల్ గా గవర్నమెంట్ కి టైటిల్ ట్రాన్స్ఫర్ చేస్తుంది, సెంట్రల్ రికార్డ్స్ లో ఎనిమీ ప్రాపర్టీ అని ఒక ముద్ర వేస్తుంది. సరళ ఏ ఊరికే ఊరుకుంటుంది అంటే కాదు, దే హ్యావ్ 3 ఆప్షన్స్. దాని వాల్యూలు అవి కట్టి కొలమానం అది చూసిన తర్వాత ఆప్షన్ ఏ దాన్ని సెల్ చేసేయచ్చు, అంటే ఆప్షన్ లో పెట్టి హైయెస్ట్ వాల్యూ ఎవరైతే పాడతారో ఆ పాడిన వాళ్ళకి ఇచ్చేయచ్చు. సైఫ్ అలీ ఖాన్ గారే పాడొచ్చు కదా అనే డౌట్ మీకు వస్తే, ఇక్కడ వీళ్ళకి రూల్ ఉంది, ఎవరి దగ్గర అయితే జప్తు చేశారో వాళ్ళకైతే అమ్మకూడదు. మేజర్ గా ప్రైవేట్ డెవలపర్స్ కానీ, ఈ హెరిటేజ్ హోటల్స్ కింద మారుస్తారు కదా అలాంటి వాళ్ళకి కానీ, ఏదో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉంటాయి కానీ వాళ్ళకి కానీ. అంతెందుకు మన హైదరాబాద్ లోనే, యూపీలోనే, భోపాల్లోనే ఇలాంటి కొన్ని 100,000 ప్రాపర్టీస్ ఉన్నాయి, 12,000 ప్రాపర్టీస్ ఉన్నాయి సుమారు. లేదు ఆప్షన్ బి, గవర్నమెంటే తానంతటి తానుగా దాన్ని కన్వర్ట్ చేయొచ్చు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కింద, టూరిజం డిపార్ట్మెంట్స్ కింద. ఈ నూరు సభ ఉంది కదా అది ఆల్రెడీ ఒక హోటలే, సో ఇప్పుడు గవర్నమెంట్ చేతికి వస్తుంది, దాని రెవెన్యూ అంతా గవర్నమెంట్కి వెళ్తుంది. లేదా ఆప్షన్ సి, రీపర్పస్ చేయడం, మ్యూజియంస్ కింద, హెరిటేజ్ సైట్స్ కింద, రకరకాల సైట్స్ కింద దీన్ని మార్చి ఈ అవధిలో రాయల్ ఫ్యామిలీ అండర్టేకింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన స్థలాలు, బిల్డింగ్లు అవన్నీ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ రీపర్పస్ చేసి, మీరు ఒకసారి చదవండి దాన్ని. ఈ ప్రైవేట్ ట్రస్ట్లకి ఇవ్వడం, ఎన్జిఓలకి ఇవ్వడం ఇవంతా చేయకూడదు, గవర్నమెంట్ చేతిలో ఉండదు, అది రూల్. అది మొత్తం మీకు చెప్పేశాను కాబట్టి ఇప్పుడు ఈ కేసు మొత్తాన్ని మనం అబ్జర్వ్ చేస్తే, ఈ అబిదా సుల్తాన్ గారి ఫ్యామిలీ ఉంది చూసారా, వాళ్ళు లీగల్ డిస్ప్యూట్ లోకి దిగినప్పుడు ఆల్రెడీ ఎనిమీ ప్రాపర్టీస్ యాక్ట్ ఉంది. అంటే ఎక్కడో లాయర్లు చెప్పుంటారు, వాళ్ళకి తెలుసు. మీరు కానీ ఈ ఆస్తి మాదే అని మీరు రంగంలోకి దిగి మీరు యుద్ధానికి కానీ దిగితే ఆస్తి ఎవరికి రాకుండా పోతుంది, అటు సైఫ్ అలీ ఖాన్ గారికి ఉండదు, మీకు కూడా ఉండదు అని చెప్పినప్పటికీ వాళ్ళు ఇది ఎక్కడ పెట్టారో ఏమో కానీ వాళ్ళు లీగల్ డిస్ప్యూట్ లోకి సైఫ్ అలీ ఖాన్ అనే వ్యక్తి ఫ్యామిలీని దింపి ఎవరికి రాకుండా చేస్తారు ఆస్తిని. అంటే ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ గారు కానీ, కరీనా కపూర్ గారు కానీ ఎవరైనా తిట్టాలనుకుంటే వాళ్ళ సొంత ఫ్యామిలీని తిట్టాలి, ఇండియన్ గవర్నమెంట్ అని కాదు. ఇండియన్ గవర్నమెంట్ ఇస్ డూయింగ్ ఇట్స్ డ్యూటీ. ఏదైతే ఎనిమీ ప్రాపర్టీస్ యాక్ట్ ఉందో దాన్ని ఫాలో అయిందంటే మన గవర్నమెంట్. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద మిమ్మల్ని కొన్ని అడుగుదాం అనుకుంటున్నాం, నిజాయితీగా ఆన్సర్ చేయండి కింద. ముస్లిం పర్సనల్ లా మీద మీ అభిప్రాయం ఏంటి, ముఖ్యంగా ఎనిమీ స్టేట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు? పాకిస్తాన్ లాంటి దేశం ఏదైనా ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఆస్తి ఇక్కడ ఉండి అది కొన్ని కోట్లలో ఉండి దానికి సంబంధించిన కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ పాకిస్తాన్ లో ఉంటే ఈ ఆస్తి వాళ్ళ దాకా వెళ్ళాలా వద్దా? ఎనిమీ ప్రాపర్టీస్ యాక్ట్ కరెక్టా కాదా?
పాయింట్ నెంబర్ 1, 1962లో సజీదా సుల్తాన్ అనే ఆవిడ పేరు మీద ఆల్రెడీ ఇన్హెరిటెన్స్ అయిపోయింది, అబిదా సుల్తాన్ అనే వ్యక్తి మీద లేదు అని వాళ్ళు కోర్టులోకి వెళ్ళి చూపిస్తున్నారు సైఫ్ అలీ ఖాన్ అనే వ్యక్తి ఫ్యామిలీ. ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న ఆర్గ్యుమెంట్ లో ఎంతవరకు లాజిక్ ఉంది అని మీరే అనుకుంటున్నారు. ఫైనల్ ఎనిమీ ప్రాపర్టీస్ యాక్ట్ కింద ఈ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని జప్తు చేయాలని మన గవర్నమెంట్ అనుకోవడం కరెక్టా కాదా? జెన్యూన్ గా చెప్పండి. ఎందుకంటే ఈ పార్టీషన్ అనేది చాలా అగ్లీగా జరిగింది. లార్డ్ మౌంట్ బ్యాటన్, మొహమ్మద్ అలీ జిన్నా ఇలాంటి వ్యక్తులు లిటరల్లీ చింపేశారు ఒక పేపర్ ని. ఒక ముక్క వెళ్ళిపోయింది, ఒక ముక్క వచ్చేసింది. కొన్ని లక్షల్లో జనాలు చనిపోయారు. ఇవాళకి అది మనల్ని హాంట్ చేస్తుంది. మనం వెనక్కి తిరిగి చూస్తే అది ఒక బ్లాక్ పేజ్. స్వతంత్రాన్ని కూడా వాళ్ళ టర్మ్స్ మీద వాళ్ళు రాసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇవాళకి టెక్స్ట్ బుక్స్ లో అదే చదువుతాం మనం. వాళ్ళు ఏదైతే మనం చదవాలనుకున్నారో అదే చదువుతున్నాం. అలాంటి టైంలో ఈ దేశం మనది కాదు అని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళకి ఇక్కడ ఉండే ప్రాఫిట్స్ వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. ఏదో సైఫ్ అలీ ఖాన్ గారి ప్రాపర్టీ అదో 15,000 కోట్లు ఆ సెన్సేషనలిజం కన్నా ఈ వీడియో చేయడం వెనక ఉండే కోర్ ఉద్దేశం ఇదే. ఈ పాయింట్స్ మీకు చెప్దామని. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీకు ఈ ఫ్యామిలీ ట్రీ మొత్తం మీరు విన్నారు కాబట్టి హమీదుల్లా ఖాన్ కి మన్సూర్ అలీ ఖాన్ కి ఉండే రిలేషన్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ గ్రాండ్ సన్ మనవడు, ఆప్షన్ బి సన్ ఇన్ లా అల్లుడు, ఆప్షన్ సి ఇస్ నెఫ్యూ, ఆప్షన్ డి ఇస్ బ్రదర్ ఇన్ లా బావ. తెలిస్తే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ వచ్చేసండి. మీరు అజయ్ ఫ్రమ్ అని రాస్తా ఉండండి, వచ్చేస్తుంది మీకు అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని. అది వెరిఫైడ్ ప్రొఫైల్ టిక్ మార్క్ అది ఉంటుంది. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా తెలుసుకోవచ్చు. నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకుంటే ఇవ్వచ్చు, లేదా లేటెస్ట్ న్యూస్ ని స్టోరీస్ లా చూద్దాం అనుకున్నా యూ కెన్ ఫైండ్ ఇట్ దే. వచ్చేసేయండి. అండ్ ఆన్సర్ అక్కడ స్టోరీస్ లో ఉంటుంది. ఒకవేళ అక్కడ లేకపోయినా ఏజూడ్ రీల్స్ అని మన పేజ్ అది మన టీం నడుపుతుంది. అక్కడ లేకపోతే ఇక్కడ పెట్టేయమంట. అండ్ ఏజూడ్ క్లిప్స్ అని, ఏజూడ్ గ్లోబల్ అని, మీకు ఎవరికైనా నాన్ తెలుగు స్పీకర్స్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే ఈ వీడియో షేర్ చేద్దాం అనుకుంటే ఏజూడ్ గ్లోబల్ ఇస్ అ గ్రేట్ ఛానల్. డెఫినెట్లీ సపోర్ట్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని లాక్కట్టుకుంటే ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి కొండంత బలాన్ని ఇస్తుంది. నిర్భయంగా మాట్లాడడానికి ఇంపార్టెంట్ టాపిక్స్ మీద. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా డైలీ చూడడం వల్ల, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేయడం వల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు ఒకవేళ మీరు ఒకళ్ళు ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో MH370 మీద ఒక బ్రేక్ త్రూ వచ్చింది. ఆ కేసు మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఇవాళకి ఏవియేషన్ హిస్టరీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెన్స్ మిస్టరీస్ అది. దాన్ని అందరికీ అర్థమయ్యేలా పూసగుచ్చినట్టు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదా జియో పొలిటికల్ గా ఏదైనా తెలుసుకుందాం అనుకుంటే ఇలాన్ మస్క్ కొత్త పార్టీ పెట్టాడు ఆయన. దానికి అమెరికా పార్టీ అని పేరు కూడా పెట్టాడు. ఏంటి దాని వెనకాల ఉండే కథ? ట్రంప్ గారికి ఆయనకి ఏంటి ఎనిమిటీ అనే డౌట్ మీకు వస్తే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.